మనం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి ఒక్కసారిగా ఆ ఎన్విరాన్మెంట్ ని ఇంకో చోటకి షిఫ్ట్ చేయాలంటే చాలా పెద్ద తలకాయ నొప్పి. నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు మారుతున్నా అని చెప్తే అయ్యి బాబో ఇంత ఇంటిని ఎలా మారుస్తారా బాబు అనుకునేదాన్ని. ఇప్పుడు అదే పని మేము 2 years కి 2.5 years కి ఒకసారి చేస్తా అలవాటు అయిపోయింది. మా వాడు చూడండి ఎలా ఏడుస్తున్నాడు. వాడిని చూస్తే నవ్వు వస్తుంది, ఓదారుస్తుంటేనేమో అసలు వినిపించుకోవట్లేదు. పార్సిల్ లో మేము వేసిన లగేజ్ కొన్ని అయితే డ్యామేజ్ అయినాయి. వాడి సైకిల్ కూడా అలాగే రిమ్ అంతా వంకరపోయి అసలు తొక్కడానికి వీలు లేకుండా అయిపోయింది. ఫస్ట్ అయితే టీవీ బానే ఉందా లేదా అని చెక్ చేసాము. టీవీ అయితే స్క్రీన్ ఏం పగలలేదు. తర్వాత చెక్ చేస్తే బాగానే పనిచేస్తుంది. ఇంకా నేను గ్రాసరీ అంతా ఒక దాంట్లో పెట్టాను అనమాట. సో అవైతే బ్యాగ్ జరిగిపోయింది. ఇక ఈ వాషింగ్ మిషన్ అయితే చెప్పక్కర్లేదు, అసలు నామరూపాలు లేకుండా అయిపోయింది. ఇది పనికొస్తో లేదో కూడా తెలియదు. ఇక స్కూటీకి అయితే అక్కడక్కడ పెయింట్ పోయింది. సర్లే పర్లేదు అనుకునేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ కి టైర్ పంచర్ అయిపోయింది. టైరే మార్చాల్సి వచ్చింది. లగేజ్ అంతా పార్సిల్ లో వేస్తే ఇది పరిస్థితి. ఆర్మీ ఫ్యామిలీస్ అనే కాదు, స్టేట్ సెంట్రల్ ఎంప్లాయీస్ అందరూ చాలా మంది ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు ఊర్లు తిరుగుతా. ఫైనల్లీ ఢిల్లీకి అయితే బాయ్ బాయ్ చెప్పి ప్రస్తుతానికి ఇంటికి వచ్చి చేరుకున్నాము. సబ్స్క్రైబ్ అబ్బా.